నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విశ్రాంత ఉద్యోగులు, పెన్షనర్లకు ఇప్పుడే అందిన శుభవార్త అండి. మరి ఆ వివరాలు ఏంటి అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు, సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా మనకు ఇక్కడ హెడ్‌లైన్ చూసుకున్నట్లయితే ఆర్థిక నష్టాల్లో పెన్షనర్లు. సో, నష్టాల్లో అయితే పెన్షనర్లు ప్రస్తుతానికి పెన్షన్ పొందే సమయంలో సాధారణంగా ఉద్యోగులు తమ పెన్షన్‌లో 40% వరకు మొత్తాన్ని కమ్యుటేషన్ చేస్తారు. దానికి బదులుగా ఏక మొత్తాన్ని పొందుతారనమాట. కమ్యుటేషన్ చేయబడిన మొత్తం ప్రస్తుతం నిబంధనల ప్రకారం ప్రతి నెల ఉద్యోగి పెన్షన్ నుంచి 15 సంవత్సరాల పాటు అనగా 180 నెలలు, 180 సార్లుగా ఎంతైతే కమిట్ చేస్తారో అన్ని నెలల పాటు ప్రభుత్వము వెనక్కి రాబట్టుకుంటుంది. ఈ 15 సంవత్సరాల రికవరీ కొన్ని అంశాలైన ద్రవ్యోల్బణం, మోర్టాలిటీ రేటు, అలాగే జీవన ప్రమాణం కమ్యుటేషన్ కారణంగా ఆధారపడి ఉంటుంది. సో, 2008లో భారత ప్రభుత్వం దీర్ఘకాలంగా ఉన్నటువంటి కమ్యుటేషన్ పట్టికలను సవరించింది. ఈ పట్టికను 2010లో తెలంగాణ అప్పటి ఏపీలో అంటే ఉమ్మడి ఏపీ, ఆంధ్రప్రదేశ్‌లో అనుసరించింది. 2010 జనవరి వరకు కమ్యుటేషన్ కారకంగా ఈ విధంగా 10.46 ఉండగా, ఇప్పుడు 2010 ఫిబ్రవరి నుంచి 8.371కి తగ్గించడం జరిగింది. కమ్యుటేషన్ కారకం తగ్గినప్పటికీ రికవరీ కాలం మాత్రం 15 సంవత్సరాలు అట్లే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు 15 సంవత్సరాలు ఏదైతే ఉందో ఆ 15 సంవత్సరాలు అనేది రికవరీ పీరియడ్ అనేది అట్లే ఉండిపోయిందనమాట. ఇక 2010కి ముందు పదవీ విరమణ చేసిన వారు, 2010 తర్వాత పదవీ విరమణ చేసిన వారి కంటే ఎక్కువ కమ్యుటేషన్ కారకంగా ఎక్కువ మొత్తం పొందుతారు. కానీ వారి పెన్షన్ నుంచి వసూలు కాలం అలాగే ఉంది. ఇద్దరి రికవరీ కాలం మాత్రం 15 సంవత్సరాలే. నిజానికి పెన్షన్ నుంచి కమిట్ చేయబడినటువంటి విలువ వడ్డీతో సహా 128 నెలలు. సో, ఏదైతే 15 ఏళ్లకు 180 నెలలు ఉంటుందో 120 నెలలు వసూలు చేయబడుతున్నా కూడా 180 నెలలు దాకా అయితే వసూలు చేస్తున్నారు ప్రభుత్వం వారు. ఇది అన్యాయమైనది, అహేతుకమైనది. అనేక రాష్ట్రాల్లో ఈ రికవరీని 12 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల మధ్యలోనే ఉంటుంది. కేరళలో అయితే 12 సంవత్సరాలు, మధ్యప్రదేశ్, గుజరాత్ 13 సంవత్సరాలు. ప్రత్యేకంగా కేరళలో 12 సంవత్సరాల రికవరీ కొన్ని దశాబ్దాల కింద నుంచే ఉంది. ఐదవ కేంద్ర వేతన కమిషన్ దశాబ్దం క్రితమే రికవరీ కాలాన్ని 12 సంవత్సరాలకు మాత్రమే ఉండాలని సిఫార్సు చేసింది. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చారు. అయినా కూడా దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు భారత ప్రభుత్వం దీనిపై ఎటువంటి ఉత్తర్వులు వెలువరించలేదు. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఇతర సభ్యుల నేతృత్వంలోని రెండవ న్యాయ సంఘం కూడా రికవరీ కాలాన్ని 12 సంవత్సరాలు ఉండటం సమంజసమైనది, సహేతుకమైనది అని చెప్పి అభిప్రాయపడ్డారు. ఈ విధంగా వ్యక్తం చేశారనమాట. సో, ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా కొంతమంది పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మధ్య కాలంలో చండీగఢ్ హైకోర్టు 10 సంవత్సరాల రికవరీ పీరియడ్ పెన్షన్ విషయాన్ని తదుపరి రికవరీ చేయడాన్ని నిలిపివేసే తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. సో, దీన్ని ఆధారం చేసుకుని హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు 10 సంవత్సరాల రికవరీ పూర్తి అయిన వారి పెన్షన్ నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు రికవరీని నిలుపుదల చేస్తూ సంబంధిత అధికారులకు అయితే సూచనలు జారీ చేసింది. రికవరీ పీరియడ్ను తగ్గించాల్సిందే. సో, పెన్షనర్లకి ఊరట కల్పించాల్సిందే అని చెప్పేసి మన రాష్ట్రంలో కూడా మన పెన్షన్ సంఘం జేఏసీతో పాటు చాలా ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రస్తుతం రెండవ తెలంగాణ పే రివిజన్ కమిషన్ గారికి వాస్తవ విషయాలను నివేదించడం జరిగింది. అట్లా సంబంధిత అధికారులకు పెన్షనర్ ఉపాధ్యాయ సంఘాల గ్రూపులో కమ్యుటేషన్, రిస్టోరేషన్, రికవరీ పీరియడ్ను తగ్గింపు విషయమై ఆయా రాష్ట్రాల్లోని కోర్టు కేసులు, మధ్యంతర ఉత్తర్వులు, దానిపై ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇది సహేతుకమైన డిమాండ్. అట్లే ప్రభుత్వంపై భారం పడనిది కూడా. కనుక అందరూ ఏకతాటిపై నిలబడి సానుకూలంగా సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది అని చెప్పి మనకు విశ్రాంత ఉద్యోగి అయినటువంటి మనోహర్ రావు చిప్పల గారైతే తెలియజేశారు.